హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇండ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని కవిత భర్త అనిల్, ఆయన సోదరి అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అలాగే పలువురి బంధువుల ఇళ్లలోనూ ఉదయం నుంచే సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఈ సమయంలో కవిత ఫ్యామిలీ ఇళ్లలో సోదాలు హాట్ టాపిక్గా మారాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇండ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని కవిత భర్త అనిల్, ఆయన సోదరి అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అలాగే పలువురి బంధువుల ఇళ్లలోనూ ఉదయం నుంచే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఈ సమయంలో కవిత ఫ్యామిలీ ఇళ్లలో సోదాలు హాట్ టాపిక్గా మారాయి. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ మాదాపూర్ నుంచి అందిస్తారు. అజయ్, సిటీలో ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి? ఎస్ అనిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని హైదరాబాద్కి ఈడీ బృందం రావడం, హైదరాబాద్కి వచ్చి ఆమెని బంజారాహిల్స్లో ఉన్నటువంటి నివాసంలో అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీలోకి తీసుకొని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సో ఈరోజు కస్టడీ విచారణకు సంబంధించి కవితది చివరి రోజు విచారణ, ఈరోజు చివరి రోజు మళ్ళీ ఒకసారి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. సో ఈ క్రమంలోనే హైదరాబాద్లో కవితకు సంబంధించిన బంధువుల ఇళ్లపైన మనకు అందుతున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు ఉదయం 6:30 నుండి ఈడీ అధికారులు సైమల్టేనియస్గా మల్టిపుల్ ప్లేసెస్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇది మాదాపూర్లో ఉన్నటువంటి కవిత ఆడపడుచు అఖిల నివాసము. ఇదే అపార్ట్మెంట్ సంబంధించి ఇందులో థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 300 ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్లో అఖిల నివాసం ఉంటుంది. సో ఆమె నివాసంలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కవిత కస్టడీకి సంబంధించి ఈడీ అధికారులు ఢిల్లీలో ఆమెని కస్టడీలోకి తీసుకొని విచారించారు. సో ఆ విచారణలో భాగంగా కవిత ఇచ్చిన కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఇప్పుడు కవిత బంధువులకు సంబంధించి, అంటే ఇటు కవిత భర్త, అతని కుటుంబ సభ్యులకు సంబంధించి కొందరు ఇళ్లపైన కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇందులో ప్రధానంగా కవిత పేరు తెరపైకి రావడం, తెరపైకి వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించిన ప్రమేయం ఉందని, ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే విచారణకు హాజరు కావడం కావచ్చు, లేకపోతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నిట్లలో కూడా కవితకు సంబంధించి ముఖ్యంగా ఈ సౌత్ గ్రూప్ సంబంధించి ప్రమేయం ఉంది. ఈ సౌత్ గ్రూప్ మొత్తం కూడా కవిత మానిటర్ చేసింది. కవిత అండ్ టీం మొత్తము ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఈ విచారణకు హాజరైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొన్నారో దానికి సంబంధించి అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో విచారణకు హాజరైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నింటిలో కూడా కవిత పేరు ఉండడంతో కవితకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది పూర్తి స్థాయిలో ఈడీ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత పలుమార్లు కవితని ఢిల్లీకి కూడా పిలిచింది, ఈడీ కార్యాలయంలో విచారించింది. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ మనం చూసాము. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ విచారణ జరుగుతున్న క్రమంలో కవిత హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళడము, ఈడీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంలో ముఖ్యంగా గతంలో ఆ కవిత ఫోన్స్ చూపిస్తూ ఆ ఫోన్స్ సంబంధించి కవిత పలుమార్లు ఆ ఫోన్స్ యూజ్ చేసి వాడిన పాత ఫోన్స్ అన్నిటిని కూడా తీసుకొని ఈడీకి సమర్పించింది. సో ఆ విధంగా ఫోన్స్లో కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, ఆమె పలుమార్లు ఎవరితో మాట్లాడింది అనే ఇన్ఫర్మేషన్తో పాటు ముఖ్యంగా ఈ సౌత్ గ్రూప్ సంబంధించి వీళ్ళ యాక్టివిటీ ఏ విధంగా జరిగింది అనడానికి పూర్తి స్థాయిలో కూడా ఈడీ అధికారులు అన్ని ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత కవితని ఎటకేలకు అరెస్ట్ చేశారు. సో ఈరోజు కవిత కస్టడీకి సంబంధించి చివరి రోజు అవ్వడము, చివరి రోజు కస్టడీ ఒకవైపు విచారణ జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఈడీ అధికారులు మెజిస్ట్రేట్ ముందు కవితని హాజరుపరుస్తారు అనుకుంటే ఈరోజు ఉదయం నుండి కూడా ఏకకాలంలో మల్టిపుల్ ప్లేసెస్లో, ప్రస్తుతం మనం మాదాపూర్లో కవితకు సంబంధించి ఆడపడుచు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి అనేది మనకి ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇంకా వివిధ చోట్ల కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే కస్టడీ విచారణలో భాగంగా కవిత ఇచ్చిన కొన్ని ఏదైతే ఆధారాలు అనుకోవచ్చు, లేకపోతే కవిత స్టేట్మెంట్ సంబంధించి కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఈడీ పలు ప్రాంతాల్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది. సో ఇంకా చూడాలి ఈడీకి సంబంధించిన సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కవిత
కవిత ఒక ఎమ్మెల్సీగా ఉన్న కవితని అరెస్ట్ చేశారు. దానికంటే ముందు ఇటు డిప్యూటీ సీఎం సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం ని అరెస్ట్ చేయడము, ఏకంగా కేజ్రీవాల్ని కూడా ఈ కేసు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఒక్కసారిగా ఈ కేసు ఎంటైర్ దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ని ఈ కేసు డ్రా చేసిందని చెప్పాలి. సో ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించే అందరూ కూడా చర్చిస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్న క్రమంలో కవిత చివరి రోజు కస్టడీ విచారణ ఒకవైపు అయితే, హైదరాబాద్లో మళ్ళీ ఒకసారి కవిత బంధువులపైన ఈడీ అధికారులు సోదాలు స్టార్ట్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సోదాల్లో కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, కవిత కస్టడీలో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చిందో వాళ్ళ బంధువులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇతరేతర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లు మనకు బేసిక్గా సమాచారం అందుతుంది. అయితే ఈ సోదాల్లో భాగంగా కూడా ఈడీ చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన పాత్ర అనుకోవచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర అన్ని కోణాల్లో కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే అపార్ట్మెంట్ చూస్తున్నామో ఇందులో థర్డ్ ఫ్లోర్లో ప్రస్తుతము ఈడీ అధికారులు అఖిలని అతని కుటుంబ సభ్యులందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్కువగా కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. దాని తర్వాత మనీ లాండరింగ్ అనే ఇష్యూ తెరపైకి వచ్చింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పెట్టుబడుల విషయంలో పూర్తి స్థాయిలో మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అనేది కొంతవరకు ఈడీ ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తిగా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే కోణంలో ఈడీ అధికారులు కూడా ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒక్కొక్కరిగా ఎవరి పేర్లు తెరపైకి వచ్చాయో వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత కొందరిని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించిన తర్వాత ఈడీ అధికారులు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము, దాంతోపాటు కొంత కీలకమైన ఎవిడెన్స్ కూడా ఈడీ అధికారులు సేకరించి ఎవిడెన్స్ని ముందుంచి కూడా విచారణలో భాగంగా కొందరిని క్వశ్చన్ చేసిన పరిస్థితి. అందులో భాగంగానే కవితకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత ఈడీ అధికారులు క్వశ్చన్ చేశారు. సో ప్రస్తుతానికి కవిత కస్టడీకి సంబంధించి చివరి రోజు కావడము, ఒకవైపు హైదరాబాద్లో కవితకు సంబంధించిన బంధువుల ఇళ్లపైన ఏకదాటిగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఈడీ సోదాలకు సంబంధించి మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.